ఈ రోజున మనం ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని చర్చించే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవి. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పదవి చాలా అత్యంత కీలకంగా మారనుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు మరొక 3 సంవత్సరాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలు జరగాలంటే మరో 3 సంవత్సరాల సమయం పడుతుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు 2028 గానీ, 29లో గానీ జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నందున ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యంత కీలకమైన పదవి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి. మొన్నటి వరకు యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్గా ఎలిమినేట్ సందీప్ రెడ్డి గారు ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిపై మాజీ ఎమ్మెల్యేలు ఫోకస్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం. ఎందుకంటే ఇప్పుడు మన జిల్లాలో ఆల్రెడీ గతంలో జెడ్పీ చైర్మన్ పదవి కోసం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుడుదల నాగేష్ ఆశలు పెట్టుకుని ఆయన జెడ్పీటీసీగా పోటీ చేసి గెలవడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయనకు జెడ్పీ చైర్మన్ పదవి దక్కలేదు. అయితే ఈసారి మాజీ ఎమ్మెల్యేలు ప్రధానంగా బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీలో ప్రధానంగా ఒక చర్చ స్టార్ట్ అయింది. మరో 3 సంవత్సరాలు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున ఈలోపుగా ముఖ్యమైన మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యమైన నేతలందరూ కూడా జిల్లా పరిషత్ చైర్మన్ పదవులపైన దృష్టి పెట్టాలి అని చెప్పి రాష్ట్ర పార్టీ ఆదేశాలు జారీ చేసినట్టు చాలా విశ్వసనీయంగా తెలుస్తుంది. ఈ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్ని జిల్లాల నేతలకు ఆదేశాలు ఇచ్చినట్లు విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. మాజీ ఎమ్మెల్యేలు, కీలకమైనటువంటి రాష్ట్ర స్థాయి నేతలంతా కూడా ఖచ్చితంగా జిల్లా పరిషత్ చైర్మన్ పదవిపైన దృష్టి కేంద్రీకరించాలి, అత్యధిక జెడ్పీ చైర్మన్ పదవులను దక్కించుకునే దిశగా ముందుకు సాగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ దక్కించుకోవాలనే ఒక వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్కు చెందినటువంటి బుడిద భిక్షమయ్య గౌడ్, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి మరి ఈ యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా మనకు సమాచారం వస్తుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఇప్పుడు జెడ్పీ చైర్మన్ పదవి జనరల్కు కేటాయిస్తే గొంగిడి మహేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది, లేదా జనరల్ మహిళకు కేటాయిస్తే గొంగిడి సునీతారెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ జెడ్పీ చైర్మన్ పదవి బీసీ జనరల్ కేటాయిస్తే భిక్షమయ్య గౌడ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. 100% వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడం బీఆర్ఎస్ లక్ష్యంగా కనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తుంది. అదే రకంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి చూసినట్లయితే ప్రస్తుత ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బీర్లా ఐలయ్య గారి సోదరుడు బీర్లా శంకర్ ఇప్పటికే జెడ్పీ చైర్మన్ పదవిపై కన్నేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయన యాదగిరిగుట్ట మండలమా లేదా రాజపేట మండలమా ఎక్కడి నుంచి ఆయన పోటీ చేసి జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే పట్టుదలతోనే ఆయన ప్రతిరోజు కూడా ఆ విధంగా అటువంటి ప్రచార కార్యక్రమాలతో అటువంటి ఒక ప్రణాళికతో ఆయన ముందుకు సాగుతున్నారు. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంపిటీషన్ ఏమైనా తక్కువ ఉందా అంటే కాంగ్రెస్ పార్టీలో కూడా కాంపిటీషన్ హెవీగా ఉన్నట్టు తెలుస్తుంది. మళ్ళీ డాక్టర్ కుడుదల నాగేష్ జెడ్పీటీసీగా పోటీ చేసి మరోసారి పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఆశతో ఆయన కూడా ఉన్నారు. దీంతో పాటుగా మరి సీనియర్ నాయకులు ఎల్ఎంల సంజీవరెడ్డి, అండెం సంజీవరెడ్డి, వారితో పాటు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూతురు కూడా మరి జెడ్పీటీసీగా పోటీ చేసి జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. వారితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా తిరిగి జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు జెడ్పీటీసీగా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ విధంగా జెడ్పీ చైర్మన్ పదవికి చాలా హెవీ కాంపిటీషన్ మొదలైంది. దీంతోపాటు బీజేపీలో కూడా అనేక మంది జెడ్పీటీసీగా చేసి జెడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచనతోని వారు ముందుకు సాగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జెడ్పీ చైర్మన్ పదవి అనేది ఆషామాషి పదవి కాదు, అది చాలా కీలకమైనటువంటి పదవి. ఎందుకంటే ప్రోటోకాల్లో కూడా దాదాపుగా ఎమ్మెల్యేతో పాటుగా సమాన స్థాయిలో దాదాపుగా సహాయ మంత్రి హోదాలో ఉన్నటువంటి ఒక పదవి. కాబట్టి దీన్ని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే హెవీ కాంపిటీషన్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇక్కడ మరొక కీలకమైన పాయింట్ను మనము అబ్జర్వేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో మొన్నటి వరకు జెడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఎలిమినేటి సందీప్ రెడ్డి బొమ్మల రామారం నుంచే జెడ్పీటీసీగా చేసి గెలుపొందిన విషయం విదితమే, గెలుపొందారు. అయితే భువనగిరికి చెందిన నాయకుడికి ఈ జెడ్పీ చైర్మన్ పదవి వెళ్ళింది అనేటటువంటి ఒక భావన బీఆర్ఎస్ నేతల్లో ఉంది. ఎందుకంటే ఆలేరు నియోజకవర్గం నుంచి 8 మండలాలు, భువనగిరి నియోజకవర్గం నుంచి 4 మండలాలు, అదేవిధంగా మోత్కూరు, అడ్డగూడూరు 2 మండలాలు, సంస్థానారాయణపురం, చౌటుప్పల్, రామన్నపేట మొత్తం 17 మండలాలతోని యాదాద్రి భువనగిరి జిల్లా
మన జడ్పీ చైర్మన్ వ్యవస్థ ఉన్నది. అంటే ఈ జడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆలేరు నియోజకవర్గంలోనే అత్యధిక జడ్పీటీసీలు ఉంటాయి. అంటే దాదాపు 8 మండలాలు ఉంటాయి. అత్యధిక మండలాలు ఉన్నటువంటి అత్యధిక జడ్పీటీసీ స్థానాలు ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గం నుంచే జడ్పీ చైర్మన్ కావాలనేది ఒక పట్టుదలగా ఉంది ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో కానీ అటు కాంగ్రెస్ నాయకుల్లో కానీ. అయితే గతంలో మరి జడ్పీ చైర్మన్ పదవి బీఆర్ఎస్కే ఉంది. ఈసారి కూడా బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలనే ఆలోచనతో ఉంది. మొత్తము యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 జడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. ఈ 17 జడ్పీటీసీ స్థానాల్లో 8 16 అవుతుంది. 9 జడ్పీటీసీ స్థానాలు ఏ పార్టీకి వస్తే ఆ పార్టీ జడ్పీటీసీ చైర్మన్ పదవిపై కూర్చునే అవకాశం ఉంటుంది. జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంపిటీషన్ అయితే హెవీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గంలో 8 జడ్పీటీసీ స్థానాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆలేరు నియోజకవర్గం నాయకులకే, ఆలేరు నియోజకవర్గ నేతలే జడ్పీ చైర్మన్ కావాలనేటటువంటి ఒక లక్ష్యంతో కూడా ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ కూడా ముందుకు సాగుతున్నాయి. కాబట్టి 9 జడ్పీటీసీ స్థానాలు ఏ పార్టీకి అయితే వస్తుందో ఆ పార్టీ ఖచ్చితంగా క్యాంపుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. క్యాంప్ నుండి నేరుగా మరి జడ్పీ హాల్కు చేరుకొని అక్కడ ఓటింగ్ పద్ధతిలో మరి జడ్పీ చైర్మన్ ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగానైతే ఇక్కడ ఒక మనకు కీలకమైన పాయింట్లు ఏం కనిపిస్తున్నాయంటే ఖచ్చితంగా ఈసారి ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి జడ్పీ చైర్మన్ కావాలి, జడ్పీ చైర్మన్ పదవిలో కూర్చోవాలనేటటువంటి ఒక ఆలోచనతో మరి ముందుకైతే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా జడ్పీ చైర్మన్ పదవులను దక్కించుకోవాలనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయానికి అయితే బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ జడ్పీ చైర్మన్ స్థానానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో 17 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఎట్టి పరిస్థితుల్లో 9 నుండి 10 జడ్పీటీసీ స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలతోని బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం ఇప్పటికే ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మరి వారు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా చాలా ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గొంగిడి సునీతారెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్లు జడ్పీ చైర్మన్ పీఠంపై కన్నేసినట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటికే వారు ఇందుకోసం రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే ప్రధానంగా ఈ రోజున బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఒక చర్చ ఏంటంటే ఖచ్చితంగా కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మ్యాక్సిమం ఎక్కువ జడ్పీ చైర్మన్ స్థానాలు దక్కించుకుంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవులను దక్కించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక జడ్పీ చైర్మన్ స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు కనుక జడ్పీ చైర్మన్లుగా ఉంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంటుంది అనేటటువంటిది ఒక ప్రణాళికతోని బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతుంది. అందుకే ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల ముఖ్య నాయకులకు, మాజీ ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఉన్నా సరే, మాజీ ఎమ్మెల్యేలు కీలకమైన జిల్లా స్థాయి నాయకులు, రాష్ట్ర నాయకులు ఖచ్చితంగా జడ్పీ చైర్మన్ పదవి మీద దృష్టి పెట్టాలి. అత్యధిక జడ్పీ చైర్మన్ పదవులను దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాలని చెప్పి కేటీఆర్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా మనకు చాలా విశ్వసనీయంగా సమాచారం అందుతుంది. అందుకే ఈ మేరకు అన్ని జిల్లాలతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఖచ్చితంగా జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఇటు గొంగిడి సునీతారెడ్డి, గొంగిడి మహేందర్ రెడ్డి, బూడిద భిక్షమయ్య గౌడ్లు ఇప్పటికీ సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇప్పుడే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా జడ్పీ చైర్మన్ పదవి బీసీ జనరల్కు కనుక మరి రిజర్వ్ అయితే బీసీ జనరల్ అయితే భిక్షమయ్య గౌడ్, లేదా జనరల్ అయితే గొంగిడి మహేందర్ రెడ్డి, జనరల్ మహిళ అయితే మాత్రము గొంగిడి సునీతారెడ్డి జడ్పీటీసీగా పోటీ చేసి జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి ఇప్పటికే వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే యాదాద్రి భువనగిరి జిల్లాలో మరి ఆలేరు నియోజకవర్గంలోని 8 మండలాలు, భువనగిరిలోని 4 మండలాలు, దాంతోపాటుగా మరి చౌటుప్పల్, సంస్థ నారాయణపురం, రామన్నపేట ఇలాంటి ఈ అన్ని దాదాపు 17 మండలాలు ఉన్నాయి. ఈ 17 మండలాల్లో దాదాపు 5 నియోజకవర్గాల్లో జడ్పీ చైర్మన్కు ప్రోటోకాల్ ఉంటుంది. అంటే జడ్పీ చైర్మన్ పదవి అనేది ఆషామాషిగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అది కూడా చాలా కీలకమైన పదవి కాబట్టి మాజీ ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కూడా జడ్పీ చైర్మన్ పదవి పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. కాబట్టి నోటిఫికేషన్ పడడమే తరువాయి ఏ క్షణమైనా కూడా మాజీ ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీ ముందున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అంటే గొంగిడి మహేందర్ రెడ్డి, గొంగిడి సునీతారెడ్డి, భిక్షమయ్య గౌడ్లు బీఆర్ఎస్ నుండి, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా చాలా కీలకమైన నేతలు జడ్పీ చైర్మన్పై ఫోకస్ పెట్టినట్టు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ చైర్మన్ పదవి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. జడ్పీ చైర్మన్ పదవిపై కీలకమైనటువంటి నేతలంతా దృష్టి పెట్టడంతో ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో ఇదే ఒక చర్చనీయాంశంగా మారింది. Like and subscribe.